Hello and welcome to SKP Shots. SRH versus GT. ఈ మ్యాచ్ అనేది చాలా ఇంపార్టెంట్ మ్యాచ్ SRHకి. GTకి పెద్ద ఇంపార్టెన్స్తో పని లేదు. వర్షం కారణంగా వాళ్ళు ఎలిమినేట్ అయిపోయారని వాళ్ళు అనుకున్నా అంతకుముందు ఎలిమినేట్ అయిపోయారన్న విషయం శుభ్మన్ గిల్ గ్రహించాడు ఆల్రెడీ. బట్ వాళ్ళు ఏం చేయొచ్చు అంటే సన్ రైజర్స్ని ఎలిమినేటర్కే పరిమితం చేసే ఒక అవకాశం వాళ్ళ దగ్గర ఉంది. అది ఎలా ఉంది, ఏం జరగబోతోంది, ఆఖరి మ్యాచ్ రిజల్ట్ అనేది ఈ మ్యాచ్ మీద ఎలా ఇంపాక్ట్ చూడబోతుంది అనే విషయం మీద లెట్స్ గెట్ స్టార్ట్. ఇప్పుడు SRH పాయింట్ ఆఫ్ వ్యూ నుంచే మాట్లాడదాం కాసేపు. ప్రీవియస్ మ్యాచ్లో ఏం జరిగింది, తర్వాత మ్యాచ్లో ఏం జరుగుతుంది అనేది కాసేపు ఆగి మాట్లాడదాం. SRH గురించి మనం మాట్లాడుకుంటే కనుక రెండిట్లో 2 గెలిస్తే 18 దగ్గరికి వెళ్తారు. నెట్ రన్ రేట్ విల్ ఓన్లీ ఇంప్రూవ్. సో 18 అండ్ బెటర్ నెట్ రన్ రేట్. అండ్ లాస్ట్ గేమ్ KKR కొంచెం KKR కనుక ఫేవర్ చేసింది అంటే కనుక SRH విల్ బీ ఇన్ సెకండ్ పొజిషన్. అండ్ అంతకన్నా ముందు KKR మ్యాచ్ కన్నా ముందు SRH PBKSతో ఆడుతుంది. నిన్న PBKS రాజస్థాన్ రాయల్స్తో ఏం చేసిందో మనం చూసాం. సో ఇక్కడ అలాంటి పరిస్థితులని జాగ్రత్తగా చూసుకుని SRH కనుక ఇఫ్ దే పుట్ దేర్ బెస్ట్ ఫుట్ ఫార్వర్డ్ ఇంకంతే సంగతి సెట్. బాగా హాలిడే చేసుకొని నిన్ననే దిగారు బాయ్స్ అందరూ కూడా, నిన్న మొన్న దిగారు. తర్వాత రిలాక్స్ అయ్యారు కాసేపు. ఇప్పుడు మళ్ళీ దే ఆర్ రెడీ, రేరింగ్ టు గో. టికెట్లు కూడా సోల్డ్ అవుట్, ఎవరికి దొరకలేదు టికెట్లు. అండ్ ఒక వన్ వీక్ గ్యాప్ తర్వాత ఎస్పెషల్లీ ఆఫ్టర్ వెరీ గుడ్ రిజల్ట్, ఆ రిజల్ట్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. గెలవాల్సిన మ్యాచ్ అది, గెలిచారు, బాగానే ఉంది. అండ్ దే వుడ్ లైక్ టు గో స్ట్రాంగ్. ఎలా స్ట్రాంగ్గా వెళ్తారో, ఏం చేస్తారనే విషయం మీద ఇక్కడ మనం మాట్లాడుకుందాం. SRHకు ఉన్న అడ్వాంటేజ్ ఏంటంటే ఇంగ్లీష్ ప్లేయర్స్ ఎవరూ లేరు. సో SRH ఎటువంటి విధంగానూ ఎఫెక్ట్ లేదు. వాళ్ళ ట్రావిస్ హెడ్ ఇక్కడే ఉన్నాడు, వాళ్ళ ప్యాట్ కమిన్స్ ఇక్కడే ఉన్నాడు, అండ్ వాళ్ళ మార్కో యాన్సన్ ఇక్కడ ఉన్నాడు, ఐడెన్ మార్క్రమ్ ఇక్కడ ఉన్నాడు, క్లాసన్ ఇక్కడే ఉన్నాడు, అందరు ఇక్కడే ఉన్నారు, గ్లెన్ ఫిలిప్స్ కూడా ఇక్కడే ఉన్నాడు. సో వాళ్ళకి ఫారెన్ ప్లేయర్స్ ఎటువంటి ప్రాబ్లము లేదు. విజయకాంత్, వియాస్ ఖాన్ స్పిన్ వేస్తాడా లేకపోతే మయాంక్ మార్కండేని తీసుకొస్తాడని ఒక కాల్ తీసుకోవాలి. సో ఈ ఫస్ట్ మ్యాచ్లో మీరు వివిని తీసుకుంటే కనుక కొంచెం డిఫెన్సివ్ మైండ్ సెట్తో బౌలింగ్ వేశాడు. మార్కండే ఏంటంటే వికెట్ తీసుకుందామని బౌలింగ్ వేస్తాడు. వికెట్ తీసుకుందామని ఒక లెగ్ స్పిన్నర్ బౌలింగ్ వేసేటప్పుడు రన్స్కి వెళ్ళే ప్రమాదం కూడా ఉంటుంది. అండ్ అతని మంచి ప్లేయర్స్ ఆఫ్ స్పిన్ బాగా కొట్టారు. ఎస్పెషల్లీ రజత్ పటిదార్ ఓవర్లో కొట్టినట్టు మీరు అబ్జర్వ్ చేస్తే ఇస్ అ వెరీ గుడ్ ప్లేయర్ ఆఫ్ స్పిన్, బాగా ఆడాడు. సో ఇక్కడ మళ్ళీ మయాంక్ మార్కండేని తీసుకొచ్చి దే కెన్ గెట్ ఇన్ గ్లెన్ ఫిలిప్స్. గ్లెన్ ఫిలిప్స్ అనేది మీరు ప్లే ఆఫ్స్కి వెళ్తున్నారు కాబట్టి అంతకు ముందు 2 మ్యాచ్లు ఆడి తను కూడా రిథంలోకి వచ్చేసి సెట్ అయిపోయాడంటే SRH విల్ బి అ వెరీ స్ట్రాంగ్ టీమ్. అందుకే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ GP షుడ్ కమ్ ఇన్. మరి ఏం చేస్తారు అనేది చూడాలి ఇక్కడ టీం పరంగా చూసుకుంటే కనుక. అండ్ అభిషేక్ శర్మ ఎట్లాగో బాగా ఆడుతున్నాడు. ఒక అన్క్యాప్డ్ ప్లేయర్ అని 35 సిక్స్లు కొట్టాడు. మామూలు హిటర్ కాదు తను. ట్రావిస్ హెడ్ 200 స్ట్రైక్ రేట్తో 500 పైన పరుగులు కొట్టాడు. ఎంత అద్భుతంగా వీళ్ళిద్దరు ఆడుతున్నారు అంటే డిస్ట్రక్షన్ కూడా ఇంత అద్భుతంగా ఉంటుందా, విధ్వంసం అనేది ఇంత అమోఘమైన రీతిలో జరుగుతుందా అనేది వీళ్ళిద్దరు చూపించారు. ఆ తర్వాత మీరు మళ్ళీ బ్యాటింగ్ చూసుకుంటే కనుక అంతే సాలిడ్ బ్యాటింగ్ అనేది డిస్ప్లే ఎక్కడి నుంచి వస్తుంది, నితీష్ రెడ్డి దగ్గర నుంచి వస్తుంది, క్లాసన్ దగ్గర నుంచి వస్తుంది. ఆఫ్ కోర్స్ 2-3 మ్యాచ్లు సరిగ్గా ఆడకపోయినా యూ స్టిల్ నో వాట్ క్లాసన్ కెన్ డూ. సో క్లాసన్ దగ్గర నుంచి ఆ ఒక డిస్ప్లే అనేది ఈ మ్యాచ్లో క్లాసన్ అవసరం కూడా. దానికి కారణం ఏంటంటే రషీద్ ఖాన్ ఉన్నాడు. సో రషీద్ ఖాన్కి అగేన్స్ట్గా స్పిన్నర్గా మనం చూసుకుంటే కనుక క్లాసన్ ఈజ్ అ వెరీ గుడ్ ప్లేయర్. సో అదొక అవకాశం అనేది అక్కడ ఆ మ్యాచ్అప్ గురించి మాట్లాడుకుందాం. అండ్ దెన్ ఒకవేళ గ్లెన్ ఫిలిప్స్ కూడా వచ్చాడంటే ఇంకా కాస్త అదనంగా బాధ్యత అనేది యాడ్ అవుతుంది, అద్భుతంగా కనిపిస్తూ ఉంటుంది కూడా. అండ్ అఫ్ కోర్స్ షాబాజ్ కూడా బాగా ఆడుతున్నాడు, సమద్ కూడా బాగా ఆడుతున్నాడు వచ్చినది దీంట్లో. ఫిలిప్స్ వచ్చాడు అంటే కనుక మీకు 1 డౌన్ ఎవరు ఆడాలనే ఆలోచన రావచ్చు, ఎందుకంటే ఇక్కడ అద్భుతంగా కనిపిస్తున్న సెటప్ అయిపోయి ఉంది ఏంటి పరిస్థితి అని. బట్ స్టిల్ దే హ్యావ్ లాట్ ఆఫ్ రిసోర్సెస్. అది మాత్రం చాలా క్రిస్టల్ క్లియర్గా SRH ఫేవర్లో కనిపిస్తాం. బౌలింగ్ విషయంలో భువి డస్ వెల్, SRH డస్ వెల్. డైరెక్ట్ కోరిలేషన్, పాజిటివ్ కోరిలేషన్. కమిన్స్ ఎలాగో మిడిల్ ఓవర్స్ బాగానే వస్తున్నాడు, నటరాజన్ మంచి ఫామ్లో ఉన్నాడు. స్లో అవుతుంది వికెట్ అంటే జయదేవనాథ్ కట్ వచ్చేస్తాడు బౌలింగ్ వేయడానికి. మీకు ఇక్కడ 3 ఇండియన్ బౌలర్లు ఉన్నారు, దానికి తోడు మీకు ప్యాట్ కమిన్స్ కూడా ఉన్నాడు. కొంతమంది అన్నారు లేదు ఉమ్రాన్ మాలిక్ తీసుకొద్దామా, GT పిచ్ మీద, అహ్మదాబాద్ పిచ్ మీద ఎలిమినేటర్లో బాగా వర్కౌట్ అవుతుంది, ఒకవేళ తీసుకొస్తే ఎలా ఉంటుంది, ఇట్ డిపెండ్స్. ఈ సర్ఫేస్ ఎలా ఉంటుందో కూడా ముందు చూసుకోవాలి, ఆ ఆలోచన కూడా ఉంది. వాళ్ళు ఏం చేస్తారంటే అభిషేక్ శర్మని తొందరగా ఇంపాక్ట్ కొట్టేస్తారు. అలా చేయకుండా అభిషేక్ శర్మ చేత కూడా బౌలింగ్ వేయించారు. నికోలస్ పూరన్ లేడుగా ఇప్పుడు మళ్ళీ 5 సిక్స్లు కొట్టడానికి. సో ఐ థింక్ దే షుడ్ హోల్డ్ బ్యాక్ అభిషేక్ శర్మ అనేది నా ఫీల్. బట్ ట్రావిస్ హెడ్ని వాళ్ళు సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు. బట్ ట్రావిస్ హెడ్ ఫీల్డ్ మీద ఉండాలి అని ఏమన్నా కమెంట్స్ భావించాడంటే దట్స్ ఎ డిఫరెంట్ స్టోరీ. నౌ లెట్ us టాక్ అబౌట్ GT ఆర్ డిసప్పాయింటెడ్, నో డౌట్స్ అబౌట్ దట్. వాళ్ళ సమస్యలు వాళ్ళకి ఆప్షన్ దగ్గర నుంచే వచ్చాయి. షమీ ఇంజరీ అనేది బాగా గట్టిగా ఇబ్బంది పెట్టింది, హార్దిక్ ట్రేడ్ బాగా గట్టిగా ఇబ్బంది పెట్టింది. హార్దిక్ ఇన్ GT ఆ టీం అనేది కొంచెం డిఫరెంట్గా ఉండేది. బట్ హార్దిక్ ఎప్పుడైతే వెళ్ళిపోయాడో అతన్ని భర్తీ చేయడం ఒక ఇండియన్ ప్లేయర్గా కష్టమైంది. మనం మొదటి నుంచి చెప్పుకుంటూ వచ్చాం. వాళ్ళ బ్యాటర్స్ డిడ్ నాట్ ఫైర్ అయిన ఏ సమయానికి మ్యాచ్ ఎట్లాగో అయిపోయింది. వాళ్ళ దగ్గర నుంచి బస్ అనేది వెళ్ళిపోయింది. అండ్ ఇక్కడ మిరకిల్స్ జరగడానికి కష్టం. ఇక్కడే మిరకిల్స్ జరిగితే ఎలిమినేట్ అయిపోయారు కాబట్టి మిరకిల్స్ జరగవు. లాస్ట్ మ్యాచ్లో ఏమైనా గెలుచుంటే కనుక స్టిల్ దే కుడ్ హావ్ హోప్ ఫర్ ఎ మిరాకిల్.
అండ్ జనరల్గా మిరాకిల్ అనేది ఒకే టీంకి బెనిఫిట్ చేస్తుంది. ఈసారి మాత్రం ఎందుకో మిరాకిల్ ఒక మంచి టీంని బెనిఫిట్ చేస్తుంది. అఫ్ కోర్స్ వాళ్ళు దానికి తగ్గట్టుగా ఆడారు. మిరాకిల్ వాళ్ళ వైపు పని చేయడానికి వాళ్ళు అద్భుతంగా ఆడారు. దాని గురించి నెక్స్ట్ వీడియోలో మాట్లాడదాం. బట్ ఎస్, జీటీ ఏం చేయగలరంటే వాళ్ళ స్పిన్ అనేది చాలా స్ట్రాంగ్గా రియాక్ట్ అవ్వాలి. హైదరాబాద్ని రెస్ట్రిక్ట్ చేసే పని చేయాలి. నూర్ కానీ రషీద్ కానీ చాలా స్ట్రాంగ్గా ఆడాల్సిన అవసరం ఉంది. లాస్ట్ ఇయర్ వాళ్ళ బౌలింగ్లో ఆడిన మ్యాచ్లో సందీప్ వారియర్ బాగా వేసాడు, మోహిత్ శర్మ 3 వికెట్లు తీసి నెట్టేసాడు సిఎస్కే వెనక్కి. ఆ తర్వాత మీకు ఉమేష్ యాదవ్ ఆల్సో డిడ్ వెల్, వాళ్ళకి బాగానే కనిపిస్తూ వచ్చింది. అండ్ దెన్ సాయి సుదర్శన్, శుభ్మన్ గిల్తో వాళ్ళు ఓపెన్ చేశారు, మాథ్యూ వేడ్ని తెచ్చుకున్నారు టీంలోకి. సో ఇవన్నీ కనిపిస్తున్నాయి. ఐ థింక్ దే షుడ్ గెట్ ఇన్ కేన్ విలియమ్సన్ దిస్ టైం. కేన్ విలియమ్సన్ తీసుకొని రావాలి. ఎలా తీసుకొస్తారు, ఏం తీసుకొస్తారు అనేది తెలియదు. ఇప్పుడు హైదరాబాద్లో కేన్ విలియమ్సన్ ఆడితే కనుక బాగుంటుంది. ఈ నోస్ ద సర్ఫేస్ మారిపోయింది, బ్యాటింగ్ మారిపోయింది, అదంతా ఉన్నా కూడా దట్ ఆరా ఇస్ స్టిల్ దేర్ అరౌండ్ కేన్ విలియమ్సన్. బట్ కేన్ని తెచ్చారు అంటే కనుక షరత్ని తీసుకొని రావాలి కింద అక్కడ కీపర్గా. అండ్ ఆ కాంబినేషన్ వాళ్ళు వర్కౌట్ చేసుకోవాలి ఏంటి పరిస్థితి అనేది. ఈవెన్ దో కేన్ కమ్స్ ఇన్, ఇక్కడ మీకు వెయిట్ అంతా కూడా శుభ్మన్ గిల్ ఎత్తాలి. అండ్ సాయి సుదర్శన్ హు హస్ బీన్ దర్ హైయెస్ట్ స్కోరర్, అతను తీసుకోవాలి. మిగతా వాళ్ళందరూ కూడా దేర్ ఓన్లీ కాంట్రిబ్యూటర్స్. మిల్లర్ని తీసుకున్నా, షారుఖ్ ఖాన్ని తీసుకున్నా, తేవతియాని తీసుకున్నా, వీళ్ళందరూ కూడా దేర్ ఆల్ కాంట్రిబ్యూటర్స్. మ్యాక్సిమం లిఫ్టింగ్ అనేది వీళ్ళిద్దరి దగ్గర నుంచే జరగాలి, శుభ్మన్ అండ్ సాయి నుంచే జరగాలి. బౌలింగ్ విభాగంలో ఇందాకే మనం మాట్లాడుకున్నాం, బాగానే ఉంది. దేర్ బౌలింగ్ అటాక్ యాక్చువల్గా బాగానే ఉంది. సమ్హౌ దే ఆర్ నాట్ ఏబుల్ టు ఫిగర్ రైట్ థింగ్స్. మధ్యలో వాళ్ళు ఉమేష్ యాదవ్ వద్దనుకున్నారు, కొన్ని ఇంజరీ కన్సర్న్స్ అనేవి వచ్చాయి. కార్తిక్ త్యాగన్ లాస్ట్ మ్యాచ్ తీసుకొచ్చి అతను బాగా ఆడాడు, అతను ఎస్ఆర్హెచ్ నుంచి వెళ్ళినాడు, అతను కూడా ఆడించవచ్చు, బాగానే హెల్ప్ అవుతుంది. సో ఇలాంటి కొన్ని కాంబినేషన్స్ వాళ్ళు ఆడే ప్రయత్నం చేయాలి. జీటీ ఏ విధంగా సిఎస్కే కానీ ఆర్సీబీకి కానీ హెల్ప్ అవ్వగలదు ఆ యాంగిల్లో మాట్లాడుకుంటే కనుక, ఇఫ్ అట్ ఆల్ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ ఓడిపోయింది అంటే దే స్టిల్ హ్యావ్ అన్ అదర్ గేమ్, వాళ్ళు ఇంకా 16 దాకా వెళ్ళగలరు. బట్ జీటీ ఏం చెప్తుందంటే ఎస్ఆర్హెచ్కి లాస్ట్ మ్యాచ్ మీద ప్రెషర్ పెట్టేస్తుంది, మీరు తప్పకుండా గెలవాలి. ఇఫ్ ఎస్ఆర్హెచ్ లూజెస్ దట్ గేమ్ ఆల్సో, అప్పుడు వాళ్ళు నెట్ ఖచ్చితంగా ఆర్సీబీ కన్నా కింద పడుతుంది, సిఎస్కే కన్నా కూడా కింద పడుతుంది, ఎలాగో కింద పడుతుంది. సో అప్పుడు 14-14లో వీళ్ళిద్దరు కూడా వెళ్ళే అవకాశాలు ఉన్నాయి. సిఎస్కే అండ్ ఆర్సీబీ ఇద్దరు వెళ్ళే అవకాశాలు ఉన్నాయి, ఈవెన్ దో ఆర్సీబీ విన్స్ దట్ మ్యాచ్. బట్ ఆ రోజు మ్యాచ్ జరగాలి. బాగా వర్షం పడుతుంది చిన్నస్వామిలో, దాని గురించి తర్వాత మాట్లాడదాం. బట్ జీటీ అండ్ పీబీకేస్ కెన్ యాక్చువల్లీ హెల్ప్ బోత్ సిఎస్కే అండ్ ఆర్సీబీ. ఆ మ్యాచ్కి ఇంత హడావిడి, ఇంత మనం బిల్డప్ ఇస్తున్నాం కదా. ఒకవేళ ఎస్ఆర్హెచ్ 2 మ్యాచ్లు ఓడిపోయిందంటే గాన్ కేసు. అఫ్కోర్స్ ఎస్ఆర్హెచ్ ఆ మ్యాచ్ తర్వాత ఉంది కాబట్టి కొంచెం ఇంకా హైప్ అనేది ఉంటుంది. బట్ ఒకవేళ ఎస్ఆర్హెచ్ ఈ మ్యాచ్ గెలిచింది అనుకోండి, ఆ మ్యాచ్కి ఇంకా ఎక్కువగా ఇంపార్టెన్స్ అనేది బిల్డ్ అయిపోతుంటుంది, ఇంకా ఎక్కువ ఉత్కంఠ అనేది బిల్డ్ అవుతుంటుంది. అండ్ అట్ ద సేమ్ టైం ఎస్ఆర్హెచ్ గెలిస్తే ఆర్ఆర్ మీద కూడా అంతే ప్రెషర్ పెట్టబోతుంది. ఆల్దో దే కెన్ స్టిల్ ఫీల్ కేకేఆర్ని వాళ్ళు ఓడించేయచ్చు, ఈడెన్లోనే ఓడించాం, పరస్పరలో ఓడించేయచ్చు అని వాళ్ళకి ఆలోచనలు ఉన్నా, ఎస్ఆర్హెచ్ స్టిల్ సేయింగ్ బాస్ మేము కూడా వస్తున్నాం, మేము సెకండ్ ప్లేస్ తీసేసుకుంటాం, మీరు మధ్యలో స్లంప్ వచ్చింది చూస్తున్నారా, కనిపిస్తుందా. సో ఈ మ్యాచ్కి సంబంధించి సిఎస్కే అండ్ ఆర్సీబీ కన్నా ఆల్దో దేర్ ఇస్ లాట్ ఆఫ్ హోప్ దేర్. సిఎస్కే పెద్దగా హోప్ లేదు, వాళ్ళు గెలుస్తారు, లోపలికి వెళ్ళిపోతారు తెలుసు కాబట్టి వాళ్ళు పెద్దగా ఆలోచించరు. ఆర్సీబీ మైట్ బి థింకింగ్ ఏం జరుగుతుంది, పర్మిటేషన్ కాంబినేషన్లు టేబుల్ వాళ్ళకి బాగా ఎక్కువ అలవాటు కాబట్టి వాళ్ళు చూస్తూ ఉంటారు. బట్ ఆర్ఆర్ ఇస్ ఆల్సో లుకింగ్ ఎట్ దిస్ మ్యాచ్ వెరీ క్లోజ్లీ. నిన్న ఎలాగైతే మనం ఆర్ఆర్ పీబీకేఎస్ మ్యాచ్ని ఎస్ఆర్హెచ్ చాలా చూసింది, తీక్షణంగా చూసిందని మనం మాట్లాడుకున్నాం, ఇంతే విధంగా వీళ్ళు కూడా ఇక్కడ వీక్షిస్తారు. ఫేవరెట్స్ ఎవరు? ఎస్ఆర్హెచ్ ఇస్ ద క్లియర్ ఫేవరెట్. ఆల్దో యూ కెన్ సే రషీద్ ఖాన్ ఉన్నాడు, నూర్ అహ్మద్ ఉన్నాడు, బాగా స్పిన్ చేయగలరు. ఇక్కడ క్లాస్ అని ఒకడే ఉన్నాడు స్పిన్ ప్లేయర్ని, తర్వాత సమద్ని అవుట్ చేస్తే పరిస్థితి ఏంటి, రషీద్కి స్టేడియం బాగా తెలుసు. ఆల్ దీస్ థింగ్స్ యూ కెన్ టాక్ అబౌట్. బట్ ఓవరాల్గా మీరు అబ్జర్వ్ చేసుకుంటే కనుక భువీ వర్సెస్ గిల్ కానివ్వండి, కమిన్స్ వర్సెస్ మిల్లర్ కానివ్వండి, నటరాజన్ వర్సెస్ మిల్లర్ కానివ్వండి, లేదంటే రషీద్ ఖాన్ కానివ్వండి, ఇవన్నీ కూడా చాలా క్లియర్గా బ్యాటిల్స్ ఆర్ ఇన్ ఫేవర్ ఆఫ్ ఎస్ఆర్హెచ్. సో ఎస్ఆర్హెచ్ గెలుస్తుందని నా ఫీలింగ్, బట్ వీ నెవర్ నో వాట్స్ గోయింగ్ టు హ్యాపన్. బట్ స్ట్రాంగ్ ఫేవరెట్స్గా అయితే ఎస్ఆర్హెచ్ ఉన్నారు. నాట్ జస్ట్ ఫేవరెట్స్, దే ఆర్ స్ట్రాంగ్ ఫేవరెట్స్. అక్కడికి వెళ్ళినప్పుడు ఎస్ఆర్హెచ్ ఓడిపోయి వచ్చింది, సో అది బ్యాలెన్స్ చేయాలిగా. ఇక్కడ గెలిచిన వాళ్ళేమో అక్కడికి వెళ్ళి ఓడిపోయి వచ్చారు. ఇప్పుడు చెన్నైతో ఓడిపోయి వచ్చారు, ముంబైతో ఓడిపోయి వచ్చారు, బెంగళూరుతో ఓడిపోయి వచ్చారు, వాళ్ళందరినీ ఇక్కడ ఓడించారు. కానీ అక్కడికి వెళ్ళి ఓడిపోయి వచ్చారు కాబట్టి ఇక్కడ వాళ్ళ మీద గెలుద్దామని చెప్పేసి లెక్క సెటిల్ చేద్దాం అనుకుంటారు. చేస్తారా లేదా